నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పెరుగుతున్న హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి. సో దీని గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరత్ రెడ్డి ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ అయితే కంప్లీట్లీ ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే కంప్లీట్లీ చేంజ్ అయిందని చెప్పొచ్చు. సో ఈ లైఫ్ స్టైల్ వల్ల హార్ట్ మీద ఏమైనా ఇంపాక్ట్ పెరిగే ఛాన్సెస్ ఉందంటారా? సో మన మోడర్న్ లైఫ్ స్టైల్, ఈ లైఫ్ స్టైల్ని నేను యూజువల్గా డిస్క్రైబ్ చేసేదంటే 4S 2Ps అంటాం. 4S అంటే ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్. మనం ఇఫ్ అట్ ఆల్ మన ఫోన్లో మన స్టెప్ కౌంట్ చూస్తే హార్డ్లీ మన వర్క్ రిలేటెడ్ కానీ మన డైలీ యాక్టివిటీ రిలేటెడ్ కానీ స్టెప్ కౌంట్ 2000 నుంచి 2500 స్టెప్స్ ఉంది. దట్ ఈస్ హార్డ్లీ ఎ వెరీ బేర్ మినిమమ్. నెక్స్ట్ స్ట్రెస్. We are competing with our colleagues, we are competing with our family for a better lifestyle. ఈ పరిగెత్తే ప్రక్రియలో we are missing the happiness, we are missing our health. That is the second thing. Next, screen time. If at all you see, ప్రస్తుతం మన వర్క్ చేసే 8 hours అయితే మన స్క్రీన్ టైమ్ ఈజ్ యూజువలీ ఏది సోషల్ మీడియా కానీ ఆర్ నాన్ వర్క్ రిలేటెడ్ స్క్రీన్ టైం కానీ మనకి 4 to 6 hours, ఆన్ వీకెండ్స్ అయితే ఆల్మోస్ట్ 10 hours అవుతుంది. సో ఇంతకుముందు ఇట్లా ఉండలేకుండా ఉండే. సో నెక్స్ట్ కమింగ్ ఈ స్లీప్. మీరు లెస్ దెన్ 30 years వాళ్ళని ఎవరినైనా అడగండి, నో వన్ ఈస్ స్లీపింగ్ బిఫోర్ 10 o'clock. సో దట్ సేస్ we are sleep deprived, we are స్లీపింగ్ లేట్, వేకింగ్ అప్ లేట్, అండ్ దీనివల్ల మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది అసలు లేనే లేదు. అండ్ యాడెడ్ టు దట్ దెర్ ఇస్ పొల్యూషన్. విత్ మోడర్నైజేషన్ దెర్ ఇస్ పొల్యూషన్. సో దిస్ ఆల్ యాడ్ అప్. ఇవన్నీ మనకి కలిసి మనకి ఈ ఆధునిక ప్రపంచంలో ఆధునిక రోగాలు, ఆధునిక ప్రాబ్లమ్స్ మనకు ఎదురు చూస్తున్నాం. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు యూత్లో కూడా చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి మనం వింటున్నాం, చూస్తున్నాము. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? సో ఇంతకుముందు మనకు ఒకసారి మనం నాగార్జున గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు మూవీస్ టైంలో యంగ్ పీపుల్ వాళ్ళ హార్ట్ బ్రేక్స్ అయ్యాయి బికాస్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్స్. బట్ ఇప్పుడు ఏంటి అంటే యంగ్ జనాలలో ఆర్ యంగ్ పాపులేషన్స్లో హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి. నాట్ బికాస్ ఆఫ్ లవ్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్. మనకి పరిగెత్తే ప్రపంచంలో దే ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ అటెన్షన్ for their health, they are not giving enough attention for their sleep, they are not giving enough attention for their food, physical activity. దీనివల్ల ఏంటి అంటే మనకి లేని కొత్త లైఫ్ స్టైల్ డిసీజెస్, అంటే మనకి అర్లీ ఏజ్లో షుగర్స్ కానీ, అర్లీ ఏజ్లో అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, ఒబేసిటీ అంటే ఊబకాయం కానీ, దీని రిలేటెడ్గా వచ్చి దీని రిలేటెడ్ కాంప్లికేషన్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ రావటం వల్ల అర్లీగా ఆసుపత్రి పాలవటము, మందులు పాలవటము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కోల్పోవటం జరుగుతూ ఉంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మనం అడాప్ట్ చేసుకుంటే, ఫాలో చేస్తే మన హార్ట్కి మంచిదని చెప్తారు? సో మీకు వెరీ సింపుల్గా చెప్పాలంటే, వాట్ టేస్ట్ గుడ్ టుడే విల్ చోక్ యువర్ హార్ట్ టుమారో. అంటే మనకి ఏది బాగా ఆస్వాదించి బాగా టేస్టీగా అనిపిస్తుంది ఈరోజు, రేపు అదే మనకి ఉచ్చయి బిగించుకుంటుంది హార్ట్కి. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్విక్గా ఫుడ్ 2 minutes ఇన్స్టాంట్ ఫుడ్స్, ఇన్స్టాంటేనియస్ నూడిల్స్ ఆర్ మైదా ఫుడ్స్ ఆర్ ప్రొసెస్డ్ ఫుడ్స్, దీంట్లో ఏంటంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్రీ రాడికల్ ఇంజురీ రావటం, దీనివల్ల మన హార్ట్ రక్తనాళాల్లో మనకి చెడు కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవటము, ఈ పెరిగిపోయిన చెడు కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, బ్లడ్ ప్రెషర్స్ రావటము, ఆర్ కొన్నిసార్లు ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావటము, ఆడవాళ్ళలో అయితే మనకి పీరియడ్స్ ప్రాబ్లం రావటము, ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావటము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావటము, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో బేసిక్గా ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి హెల్త్ హెజార్డ్స్ అనేవి పెరిగినాయి యంగ్ పాపులేషన్లో. ఓకే. సో డాక్టర్ గారు, బ్యాలెన్స్డ్ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక ప్రాపర్ బ్యాలెన్స్ మీల్ ఏ విధంగా ఉంటుంది కొంచెం చెప్తారా? సో మనకి బ్యాలెన్స్ మీల్ ఆర్ ఏంటి అంటే, మనకి ఒకప్పుడు మనం చూస్తే దాన్ని సంస్కృతంలో వెరీ సింప్లిఫైడ్గా చెప్పాలంటే మన ఫుడ్ ఎలాగ ఉండాలి అనేది 3 wordsలో చెప్పచ్చు. హితభుక్త్, మితభుక్త్, కాలభుక్త్. హితమైంది తినండి అంటే ఏంటి, రాదర్ దెన్ ఫ్రైడ్ ఫుడ్స్ టేక్ మోర్ ఆఫ్ బాయిల్డ్ ఫుడ్స్ కానీ, అదర్వైజ్ మొలకలు వచ్చిన ఫుడ్స్ కానీ, ఇంట్లో చేసిన ఫుడ్స్ కానీ తినండి. ఒకటి. మితభుక్త్ అంటే మనకి తిన్నాక ఇంకొంచెం తినగలం,
ఇంకొంచెం తినగలమే, పొట్ట ఖాళీగా హాఫ్ ఖాళీగా ఉండాలి మనం తిన్నాక, అట్లా తినండి. అండ్ కాలానికి తినండి, అంటే టైం టు టైం తినండి. ఏదో మన హెల్తీ ఫుడ్ నైట్ 12 o'clock తిన్నా, హెల్తీ ఫుడ్ మా అంతా స్కిప్ చేసి 2 o'clock తిన్నా, దట్ డజంట్ యాడ్ వాల్యూ ఆర్ హెల్త్ బెనిఫిట్స్ టు ది పేషెంట్ ఆర్ జనరల్ పాపులేషన్. సో హితంగా తినండి, మితంగా తినండి అండ్ బ్యాలెన్స్డ్గా తినండి. నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి డైట్ ఎట్లా ఉండాలి, దీన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. మన డైట్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, ప్రోటీన్స్ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ ఎంత ఉండాలి, నెక్స్ట్ ఫైబర్ కంటెంట్ ఎంత ఉండాలి. మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ, మనకు పెద్దవాళ్ళు మన పూర్వీకులు చూస్తే ఉదయాన్నే 6ంటికి సద్దనం తినేసి పొలాలకు వెళ్ళి పని చేసుకుంటే మళ్ళీ సాయంకాలం వరకు ఏమి తినేవాళ్ళు కాదు. 5-6ంటికి వచ్చేసి దెన్ వాళ్ళు మళ్ళీ ఇంట్లో వేడివేడిగా వండుకొని తినేవాళ్ళు. కాకపోతే అట్లా తినటం మనం ఉన్న వర్క్ స్టైల్కి కానీ అదే కుదరదు. సో మనం ఉన్న వర్క్ స్టైల్కి 2 meals a day, అంటే మార్నింగ్ 10 o'clockకి ఆర్ 9 o'clockకి అండ్ ఈవినింగ్ 5:36 బిఫోర్ 7 o'clock, అంటే పడుకునే దానికన్నా ఒక 3 hours ముందు ఫుడ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు హ్యావ్ చేయగలిగితే బెటర్. మనం తీసుకునే దాంట్లో క్యాలరీస్, దాంట్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవటము, ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవటం, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవటం, తక్కువ మోతాదులో మనకి కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ తీసుకోవటము, మనకి రైస్ బదులు ఆల్టర్నేటివ్గా మిల్లెట్స్ తీసుకోవటం, కొర్రలు తీసుకోవటం, రాగి తీసుకోవటం, సంగటి తీసుకోవటం, దీస్ ఆర్ బెటర్ ఆల్టర్నేటివ్స్. ఎందుకంటే దీనివల్ల షుగర్ స్పైక్స్ అనేది తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్ కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అయితే బెటర్. అనిమల్ బేస్డ్ ప్రోటీన్స్ తీసుకుంటానంటే ఫిష్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ తీసుకోవచ్చు. ఎవ్రీ ఎగ్ హ్యాస్ 6 grams ఆఫ్ ప్రోటీన్. సో హ్యాపీగా 2 eggs, ఈ బాయిల్డ్ ఎగ్స్ ఈజీగా తీసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ఫ్యాట్, ఫ్యాట్ ఈజ్ ఎసెన్షియల్, ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్. మనకి ఫ్యాట్ మనకి తగిన మోతాదులో మనకి గీ రూపాన కానీ అవి తీసుకుంటే మంచిదండి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు బీపీ, డయాబెటీస్ అండ్ అలాగే హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఈ హార్ట్ డిసీజ్ అనేది, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? సో మనకి బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఏంటి అంటే ఈ ట్రిపుల్ ట్రబుల్ ఉన్నప్పుడు మనకు రిస్క్ కూడా ట్రిపుల్ అయిపోతుంది. సో ట్రిపుల్ ట్రబుల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రిపుల్ రిస్క్ ఫర్ ది హార్ట్. సో మనకి షుగర్ ఉండటం అనేది మంచిదా చెడ్డదంటే రావటం మంచిది కాదు. కాకపోతే వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎట్లా కంట్రోల్ పెట్టుకోవాలి. మనకి HbA1c అంటారు, మనకి ఏంటి 3 month యావరేజ్ షుగర్ ఎంత ఉండాలి అనేది. మనకి యూజువల్గా టార్గెట్ 6 to 7 మధ్యలో ఉంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ అనేది తగ్గుతుంది. మనకి బ్లడ్ ప్రెషర్స్ వల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్స్ వల్ల మనకి పైనుంచి కింద వరకు చూసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్స్ రావటము, బీపీ చాలా ఎక్కువ ఉండి రక్తనాళాలు పగిలిపోయి బ్రెయిన్లో బ్లీడ్స్ అవ్వటము, నెక్స్ట్ హార్ట్కి వచ్చేటప్పుడు హార్ట్ వీక్ అవ్వటము, హార్ట్ కంట్రోల్ లావ్ అయిపోయి హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ అంటారు. నెక్స్ట్ హార్ట్ నుంచి వచ్చే ట్యూబ్స్, అయోటా, దాంట్లో అయోటోపతీస్ కానీ, అయోటాలో వాపు రావటం, అన్యూరిజమ్స్ అవ్వటము, నెక్స్ట్ హార్ట్ రక్తనాళాల బ్లాకేజెస్ రావటము, నెక్స్ట్ కిడ్నీస్ తొందరగా చెడిపోవటము, కిడ్నీస్ హైపర్టెన్సివ్ నెఫ్రోపతి, కాళ్ళల్లో రక్తనాళాల్లో కాల్షియం ఫార్మేషన్ అవటము, క్యాల్సిఫిక్ బ్లాకేజెస్, ఇవన్నీ మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సో నెక్స్ట్ కొలెస్ట్రాల్కి వచ్చేటప్పుడు కొలెస్ట్రాల్ మంచిదా చెడ్డదా అంటే మనకి కొలెస్ట్రాల్లో కూడా వేరే బేస్డ్ ఆన్ డెన్సిటీస్ మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ అంటే HDL, అది ఏం చేస్తుంది అంటే రక్తనాళాల్లో ఉన్న కొవ్వుని లివర్కి తీసుకెళ్ళి దానికి బయటికి పంపిస్తానికి తోడ్పడుతుంది. అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే VLDL కానీ, LDL కానీ ఆర్ స్మాల్ డెన్సిటీ LDLs కానీ మనకి బయట ఉన్న కొలెస్ట్రాల్ని, బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తీసుకెళ్ళి రక్తనాళాల్లో పేర్చుకొని దానివల్ల బ్లాకేజ్ టెండెన్సీ అనేది మనకి పెరుగుతుంది. సో ఏ ట్రిపుల్ ట్రబుల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రిపుల్ రిస్క్ ఫర్ హార్ట్ అండి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ హార్ట్ డిసీజ్ అనేది జెనెటిక్ ప్రాబ్లంలా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అంటారా? సో మనం జెనెటిక్ ప్రాబ్లం అవునా కాదా అని చెప్పేదానికన్నా, సో నాకు యూజువల్గా మనకి యంగ్ పేషెంట్స్ వస్తుంటారు. ఎప్పుడు ఎక్కువ మంది వస్తారంటే ఎప్పుడైనా మనకి న్యూస్లో సడన్గా ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీ సడన్గా చనిపోవటం, జిమ్లో చనిపోవటము అట్లా ఉన్నప్పుడు వీ యూజువల్లీ సీ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ OPD పేషెంట్స్, ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్. వాళ్ళు వచ్చి మెయిన్గా చెప్పేది ఏంటంటే, సార్ మా అమ్మ నాన్నకు కానీ మా తాతలకు కానీ 50-60 అంటే అర్లీ ఏజ్లో, మనకి యూజువల్గా 70-75 తర్వాత చూస్తే ఏజ్ రిలేటెడ్ అనుకోవచ్చు, 40s నుంచి 60s మధ్యలో అర్లీ ఏజ్లో మనకి హార్ట్ బ్లాక్స్ వచ్చినాయి సార్, దానివల్ల బైపాస్ కానీ స్టంట్ వేసాము, నాకు రిస్క్ ఏముంటుంది, నేను ఏం చేయగలను, ఆ రిస్క్ అవాయిడ్ చేస్తాను. కానీ యూజువల్గా అడిగే క్వశ్చన్స్ నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, బాబు నీకు జెనెటిక్స్ అనేది ఒక లోడెడ్ గన్ లాగా, నీకు ఇక్కడ పెట్టుంటారు లోడెడ్ గన్. సో నువ్వు లైఫ్ స్టైల్లో నువ్వు బాగా పెట్టుకున్నావు అనుకోండి, ఆ ట్రిగ్గర్ అనేది అవ్వదు. సో లేదు నువ్వు లైఫ్ స్టైల్ మంచిగా పెట్టుకోలేదు అనుకోండి, దట్ ఇట్ యువర్ ట్రిగరింగ్ యువర్ ఓన్ లోడెడ్ గన్. జెనెటిక్స్ ఉంటే ఇట్ ఈస్ ఏ loaded gun. If at all you are not following good lifestyle, you are triggering yourself for a heart attack at early age.
ఓకే. సో దాన్ని ముందుగా ఎలా గుర్తించాలి? ఏమైనా టెస్టులు చేయించుకుంటే బెస్ట్ అని చెప్తారా? సో యూజువల్గా మనకి అర్లీగా ఫ్యామిలీలో అర్లీ ఏజ్లో మనకి హార్ట్ స్ట్రోక్స్ కానీ స్టంట్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఉన్నప్పుడు వెరీ సింపుల్ టెస్ట్ చెప్తాం. ఇది కాంప్లికేటెడ్ టెస్ట్ కాదు. ఒకటి ఏంటి, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి వన్స్ ఇన్ ఎ ఇయర్, షుగర్స్ చెక్ చేసుకోండి వన్స్ ఇన్ 6 months, కొలెస్ట్రాల్స్ చెక్ చేసుకోండి వన్స్ ఇన్ ఎ ఇయర్. దీంట్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నాయి అనుకోండి, దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ మనకి ఈసీజీ అని, ఎకో కానీ, థ్రెడ్మిల్ అని, ఏంటి మన హార్ట్ రెస్టింగ్లో ఎట్లా ఉంది, హార్ట్ పంపింగ్ ఎట్లా ఉంది, హార్ట్ కవాటాలు ఎలా ఉన్నాయి, మనకి హార్ట్లో బ్లాకేజ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, అది మనకి తెలుస్తుంది. కాకపోతే మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, థ్రెడ్మిల్ నిన్న చేసిన పేషెంట్ నార్మల్గా ఉంటుంది, ఒక 2 days తర్వాత హార్ట్ స్ట్రోక్ సడన్గా రావచ్చు. యంగ్ పేషెంట్లో ఏమవుతుంది అంటే, థ్రెడ్మిల్లో మనకి బ్లాకేజ్ 70-75% పైన ఉన్నప్పుడు మాత్రం మనకు అర్థమవుతుంది. యంగ్ పేషెంట్లో ఏంటంటే బ్లాకేజ్ వెరీ చిన్నది ఉంటుంది, 10-15% ఉంటుంది. మనకి ఈ స్ట్రెస్ వల్ల కానీ, ఈ వాపు వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ ఆ 10-15% సడన్గా రప్చర్ అయిపోయి క్లాట్ ఫార్మేషన్ అనేది మనకి తొందరగా వస్తుంది. సో అట్లాంటప్పుడు మనకి టెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు, కానీ బట్ 100% మనం చెప్పడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇనిషియల్గా కనిపించే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటుంది? సో ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు యూజువల్గా మనకు వచ్చే మోస్ట్ సిమ్టమ్ అనేది లివైన్ సైన్ అంటారు. మనకి ఏంటంటే ఇక్కడ చెస్ట్లో లెఫ్ట్ ఎడం భాగం నొప్పిగా ఉండటం, ఒక బరువుగా ఉండటం, గుండె పైన ఒక పెద్ద బండ పెట్టినట్టు మనకు ఉండటము. సో ఆ నొప్పి అనేది మనకి యూజువల్గా లెఫ్ట్ హ్యాండ్కి పారటము. సో కొన్నిసార్లు ఆ నొప్పి మనకి గడ్డానికి, కొన్నిసార్లు ఆ నొప్పి బ్యాక్కి పారటం, ఇది యూజువల్గా కనిపించే సిమ్టమ్. ఈ సిమ్టమ్ ఏంటంటే ఒక 4 అడుగులు నడిస్తే పెరగటము, 1 నిమిషం రెస్ట్ తీసుకుంటే తగ్గటం. అంటే ఏంటి, ఎఫర్ట్ యాంజైనా అంటారు. అంటే నడుస్తూ ఉంటే ఆర్ విత్ ఎఫర్ట్ మనకి పెయిన్ పెరగటము, ఇది కామన్గా వచ్చే సిమ్టమ్. కాకపోతే ఇది పెద్దవాళ్ళల్లో, ఆడవాళ్ళల్లో మనకి సిమ్టమ్స్ కొంచెం చేంజ్గా ఉంటాయి. సో వాళ్ళలో ఏంటంటే ఏటిపికల్ సిమ్టమ్స్ ఉండటం యూజువల్గా ఉంటాయి. సో పెద్దవాళ్ళలో ఏంటి అంటే యూజువల్గా చెస్ట్ పెయిన్ తక్కువ ఉంటుంది వాళ్ళల్లో. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ డయాబెటీస్ కానీ, ఆటోనామిక్ న్యూరోపతి కానీ, న్యూరోపతీస్ వల్ల కానీ వాళ్ళకి పెయిన్ అనేది తక్కువ ఉండటం కన్నా వాళ్ళకి ఆయాసం, నడుస్తుంటే ఆయాసం, ఆ ఆయాసం ప్రోగ్రెసివ్గా అయ్యి పడుకున్నప్పుడు ఆయాసం, లెగిసి కూర్చోగానే ఆ ఆయాసం తగ్గటం, దీన్ని పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటారు. సో ఇది కాకుండా నడుస్తూ ఉంటే కళ్ళు తిరగటం, నడుస్తూ ఉంటే రొప్పు సాలి రావటము, నడుస్తూ ఉంటే నీరసం అవ్వటం, ఫటీగ్ అవ్వటము, ఇది వన్ ఆఫ్ ది సిమ్టమ్ అయితే కొంతమందిలో మనకి ఆ సిమ్టమ్స్ అని మాస్క్ అయ్యి నడుస్తూ ఉంటే మనకి రొప్పు సాలు వచ్చి నోట్లో నుంచి నురుగు రావటం, బ్రింక్ ఫ్రాతిస్ పుట్టడం, పల్మరెడిమగా రావటం, లేకపోతే కాళ్ళల్లో వాపు రావటం, కొంతమందిలో దడ కొంచెం ఒక 5 minutes నడవంగానే దడ, చెస్ట్లో ఎప్పుడు తెలియని డిస్కంఫర్ట్, ఇవన్నీ ఉంటాయి. ఇది పెద్దవాళ్ళలో అయితే. సో యంగ్ వాళ్ళలో, ఆడవాళ్ళలో మనకి సిమ్టమ్స్ ఏంటంటే, ఆడవాళ్ళలో కూడా మనకి ఏంటంటే వాళ్ళకి పెయిన్ టాలరెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో చెస్ట్ పెయిన్ కాకుండా మనకి కొన్ని వేరే రకమైన సిమ్టమ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళలో కామన్గా కనిపించేది ఇండైజెషన్. అంటే ఏంటి, ఏదో గ్యాస్ లాగా ఉన్నట్టు ఉండటం, ఏదో కడుపులో ఉబ్బినట్టు ఉండటము, వీళ్ళు సోడా తాగితే నాకు బెటర్గా ఉంటుంది అని అనిపించటము, కొన్నిసార్లు అలసట, ఎప్పుడూ లేనంత అలసట మనకి కనిపించటము, కొన్నిసార్లు మనకి కళ్ళు తిరిగి పడిపోవటము, ఉన్నట్టుండి బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవటము, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వెరీ హై రిస్క్ పేషెంట్స్లో చెస్ట్ పెయిన్ ఏమి ఉండదు, మనకి అబ్నార్మల్ రిథమ్స్, వెంట్రికులర్ అరిథ్మియాస్ అని వస్తాయి, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి సడన్గా ఉన్నట్టుండి కూలిపోవటం అనేది మనకి జరుగుతూ ఉంటుంది, కార్డియాక్ అరెస్ట్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రీమ్స్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ టిపికల్గా మనకి ఏంటంటే నడుస్తుంటే నొప్పి రావటము, పెయిన్ వచ్చి చెమట్లు పట్టడము, వామిటింగ్ రావటము, ఇవి మనకి టిపికల్గా కనిపించే మన సిమ్టమ్స్ అండి. ఓకే. అలాగే డాక్టర్ గారు, మహిళల్లో కూడా సమస్యలు వేరే రీతిలో వ్యక్తమవుతాయని తెలుసు. సో దాని గురించి ఏమైనా చెప్పగలరు? సో మహిళల్లో ఏంటంటే వాళ్ళకి దేవుడిచ్చిన వరము ఏంటి అంటే, వాళ్ళకి పీరియడ్స్ ఉన్నంత వరకు, ఈ మెన్సెస్ ఉన్నంత వరకు వాళ్ళకి హార్మోన్స్ అనేవి హార్ట్కి ప్రొటెక్షన్ చేకూరుస్తాయి. ఒక్కసారి ఆ పీరియడ్స్ ఆగిపోగానే ఆ ప్రొటెక్టివ్ మెకానిజం అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు ఏంటంటే వీళ్ళు మగవాళ్ళ కన్నా ఎక్కువ రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్స్ వస్తానికి. సో మగవాళ్ళలో కన్నా అదే సేమ్ ఏజ్ గ్రూప్కి కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో
ఇది హార్మోనల్ ఎఫెక్ట్, ఆ హార్మోనల్ ప్రొటెక్షన్ తగ్గిపోగానే ఎక్కువ వచ్చేది అనుకుంటే, వీళ్ళలో సిమ్టమ్స్ మనం ముందు అనుకున్నట్టు టిపికల్గా చెస్ట్ పెయిన్ కొంతమందిలో వచ్చిన, బట్ ఎక్కువ శాతం మందిలో మనకి ఈ అలసట కానీ, ఇండైజెషన్ కానీ, గ్యాస్ లాగా ఉన్న సిమ్టమ్స్ కానీ, లేకపోతే నడుస్తూ ఉంటే గొంతు పట్టుకున్నట్టు చోకింగ్ సెన్సేషన్ కానీ, నడుస్తూ ఉంటే వీపులో నొప్పిగా ఉండటం కానీ, యూజువల్గా ఈ ఎఫర్ట్గా అంటే మనం పని చేస్తున్నప్పుడు మనకి వస్తూ ఉంటాయి. ఈ కాకుండా కొన్నిసార్లు కాళ్ళు వాపులు ఉన్నటువంటి సివియర్ ఆయాసం రావటం కానీ మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఒబేస్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు హార్ట్ అటాక్కి. సో ఒబేస్ పీపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? సో మనకి యూజువల్గా ఒబేసిటీని ఎలాగ చూస్తాం అంటే బాడీ మాస్ ఇండెక్స్ BMI బట్టి కొలుస్తాం. నార్మల్గా మన హెల్తీ ఇండివిజువల్ 20 నుంచి 25 మధ్యలో ఉండాలంటే, ఓవర్ వెయిట్ 25 నుంచి 30 ఉంటారు, మోర్ దెన్ 30 BMI ఉంటే దాన్ని ఒబేసిటీ అంటాము. సో మనకి ఒబేసిటీ తోటి వచ్చే ప్రాబ్లం మెయిన్గా ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటము. నెక్స్ట్ వాళ్ళల్లో ఈ ఎండోథిలియం, రక్తనాళాల్లో ఒక పొరలాగా ఉంటుంది ఎండోథిలియల్ సెల్స్ అని, దీని నుంచి నైట్రిక్ ఆక్సైడ్ సరిగ్గా రాకపోవటము. దీని నుంచి మనకి ఏమవుద్దంటే మనకి ఇక్కడ ఊపిరి తీసుకునేటప్పుడు ఇక్కడ ఎయిర్వేస్ అని ఉంటాయి. సో ఒబేసిటీలో ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఫ్యాట్ అనేది ఎక్సెసివ్ ఫ్యాట్ ఉండటము, మనకి ఈ షార్ట్ నెక్ ఉండటం, వాళ్ళకి చూస్తే ఈ ఫ్యాట్ ఉండటం వల్ల నెక్ అనేది చాలా షార్ట్ ఉంటుంది. సో ఎయిర్వేస్ని కంప్రెస్ చేస్తూ ఉంటాయి. సో మనకి ఈ నైట్ టైం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సినంత ఆక్సిజన్ అందకపోగా కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేట్ అయ్యి మనకి ఫ్రీ రాడికల్స్ ఆర్ ఇన్ఫ్లమేషన్ పెరగటం. దీనివల్ల ఏంటంటే మనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ కానీ, మనకి ఇన్ఫ్లమేషన్ వచ్చే రిస్క్ కానీ, షుగర్ వచ్చే రిస్క్ కానీ, నెక్స్ట్ బీపీ వచ్చే రిస్క్ కానీ ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి. అవి కాకుండా మనకి ఒబేసిటీలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే హార్ట్లో మనకి 4 రూమ్స్ ఉంటాయి, చేంబర్స్ ఉంటాయి. అప్పర్ చేంబర్స్ని ఏట్రియా అంటారు. మనకి ఒబేసిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఏట్రియాలో ఇన్ఫ్లమేషన్ పెరగటం వల్ల ఏట్రిల్ అరిథ్మియాస్ ఆర్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్స్ అనేది కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ అనేది మనము కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దీనికి వెరీ సింపుల్ సూత్రం, దానికి సింపుల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఒబేసిటీ అవాయిడ్ చేయటము. ఇన్ కేస్ ఒబేసిటీ వస్తే మన లైఫ్ స్టైల్ జాగ్రత్తలు తీసుకోవటం. ఇన్ కేస్ లైఫ్ స్టైల్ జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనకి ఆ ఒబేసిటీ తగ్గకుండా ఉంటే మనకి ప్రస్తుతం మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ కాకపోతే బేరియాట్రిక్ సర్జరీస్ ఉన్నాయి. బేరియాట్రిక్ సర్జరీస్ కూడా లేకపోతే బలూన్స్, కడుపులో బలూన్స్ పెట్టుకుంటే కూడా మనకి వెయిట్ రిడక్షన్ థెరపీస్ అనేది లెస్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మనకి ఉన్నాయి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు హెల్దీ హార్ట్ మెయింటైన్ చేయడం కోసం ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా చేయించుకోవాల్సిన టెస్ట్ ఏమైనా ఉన్నాయా? సో మనకి మన చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. మనకి ఈ హార్ట్ అటాక్స్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే చాలా వరకు మనం తీసుకోవచ్చు. ఫస్ట్ టెస్ట్ లేకుండా మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఏంటి అంటే, ఫస్ట్ మనకి మన ఇళ్లలో మన తాతలు ఎలాగున్నారు, మన అమ్మమ్మలు ఎలాగున్నారు, మన తల్లిదండ్రులు ఎలాగున్నారు, వాళ్ళకి అర్లీ ఏజ్లో వచ్చినాయి అనుకోండి, ఒకటి మీరు నచ్చకపోయినా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ మిగతా మీ ఫ్రెండ్స్ కన్నా కొంచెం ఎక్కువ. అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, హ్యాపీగా ఉండాలి, టైంకి పడుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఈ చేయగలిగితే మనకు వచ్చే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఇది మనం వితౌట్ టెస్ట్ మన జస్ట్ ఇంట్లో మన తాతలో ఇంట్లో ఎలా ఉన్నారో తెలుసుకుంటే జరిగింది. నెక్స్ట్ మనకు కామన్గా చేసుకునే టెస్టులు ఏమున్నాయి ఏంటి అంటే, ఒకటి మనం ఇంతకుముందు అనుకున్నట్టు షుగర్స్, పీరియాడిక్గా షుగర్స్ చెక్ చేసుకోవటము, పీరియాడిక్గా బ్లడ్ ప్రెషర్స్ చెక్ చేసుకోవటము, పీరియాడిక్గా కొలెస్ట్రాల్స్ చెక్ చేసుకోవటం, ఇవి మనం చూసుకునే వెరీ సింప్లెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ టెస్ట్. సో మనకి లేదు, మనకి ఇంట్లో ఇంకా హార్ట్ స్ట్రోక్స్ అర్లీగా ఏజ్గా వస్తున్నాయి అంటే మనకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు. అంటే ఏంటి, ఒంటిలో వాపు అనేది మనకి పెరిగినప్పుడు ఉండే మార్కర్స్. దీంట్లో లైపోప్రోటీన్ A1, హై సెన్సిటివ్ ఇది ట్రోపోనిన్ ఒకటి, హై సెన్సిటివ్ C రియాక్టివ్ ప్రోటీన్ ఒకటి. ఈ హై లెవెల్స్ ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే ఒంట్లో వాపు అనేది కొంచెం ఎక్కువ ఉంది, బాడీలో వాపు ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉంది, వీళ్ళలో హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ అనేది కొంచెం పెరుగుతుంది అనేది ఇది ఒకటి. 45 దాటినాక మళ్ళీ ఇంకా ఏం చేయొచ్చు అంటే CT కాల్షియం స్కోర్, అంటే ఇది పెద్ద ఎక్కువ రేడియేషన్ ఏమి ఉండదు. సో వెళ్తాము, సో హార్ట్ రక్తనాళాల పైన బ్లాకేజ్ ఉంటే దాంట్లో యూజువల్గా కాల్షియం అనేది డిపాజిట్ అవుతుంది. యంగ్ పేషెంట్స్లో కాల్షియం ఉండదు. ఓల్డ్ 45 దాటినాక యూజువల్గా కాల్షియం డిపాజిషన్ అనేది మనకి కామన్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి CT కాల్షియం స్కోర్ 100 పైన ఉందనుకోండి, వీళ్ళలో బ్లాకేజ్ వచ్చే ఛాన్సెస్ అనేది మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా మనకి స్ట్రెస్ టెస్ట్ అంటే థ్రెడ్మిల్ టెస్ట్ మనకి చేయగలిగితే, సో మనకి యూజువల్గా మనకి బ్లాకేజ్ 70% కన్నా ఎక్కువ ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటాం. సో దీస్ ఆర్ వెరీ సింప్లెస్ట్ టెస్ట్, బేసిక్ టెస్ట్ అండ్ అన్ని దిక్కులకు అవైలబుల్ అయ్యే టెస్ట్. చేయించుకుంటే మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చేది మనం ప్రివెంట్ చేయగలం.
ఓకే. సో డాక్టర్ గారు, మెడికవర్ హాస్పిటల్స్లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ని అండ్ ఎలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తున్నారు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి? సో మన మెడికవర్ హాస్పిటల్స్లో తో పాటు మనకు కార్డియాలజీలో మనకి ఏంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, ఎందుకంటే మనకి కార్డియాలజీలో ఉన్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అన్ని మన మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాయి. సో కాబట్టి మన కార్డియాలజీలో లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏమి వచ్చినాయి, దాంతోపాటు మన మెడికవర్లో ఎలాగూ ఉన్నాయి. సో చెప్తాను. ఒకటి, మనకి అడ్వాన్స్మెంట్స్ రావటం వల్ల మనకి ఏమవుతుంది, హార్ట్ అటాక్స్ రావట్లేదా అంటే యంగ్ పేషెంట్స్లో వస్తున్నాయి. వీళ్ళు వచ్చినప్పుడు కొంచెం హై రిస్క్, అంటే బీపీ బాగా డౌన్ ఉండటం వీళ్ళల్లో ఉంటున్నాయి. నెక్స్ట్, యంగ్ పేషెంట్స్లో స్టంట్స్ అర్లీ ఏజ్లో వేస్తే వాళ్ళకి స్టంట్లో వచ్చే రీబ్లాక్స్ అనేది మనం ఎక్కువ ఉంటాయి. సో అందుకు మనకు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మనకి లైఫ్ని బెటర్గా సేవ్ చేయగలుగుతున్నాము, ఫాస్ట్గా సేవ్ చేయగలుగుతున్నాము, ప్రిడిక్టబుల్గా చేయగలుగుతున్నాం. అండ్ ప్రిసైషన్ అంటే ఏంటి, దానికి ఏముంది దాన్ని మన సైన్స్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ దాంతో మనం ట్రీట్ చేయగలుగుతున్నాం. ఫస్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జస్ట్ మార్నింగ్ ట్రీట్ చేసి వచ్చాను. ఒక యంగ్ 30 years old 30 ఏళ్ళ పేషెంట్ హార్ట్ అటాక్ అని వచ్చాడు. నేను ఉండేది అక్కడ మైండ్ స్పేస్ పక్కన. హార్ట్ అటాక్ అని వచ్చాడు. మనకి హార్ట్లో మెయిన్ రక్తనాళంలో పెద్ద క్లాట్ ఉంది. సో వాళ్ళలో ఏం చేస్తాం, యూజువల్గా ఓల్డ్ పేషెంట్లు అయితే ఆ క్లాట్ అనేది మనం పీల్ చేసి అక్కడ మళ్ళీ క్లాట్ రీఫార్మ్ అవ్వకుండా మనం స్టంట్ అనేది వేస్తాం. ఈ పేషెంట్లో నేను ఏం చేశాను, కొత్తగా క్లాట్ అనేది పీల్ చేశాను. నెక్స్ట్, ఆ క్లాట్ని వేపరైజ్ చేస్తానికి మనకి లేజర్స్ అని ఉంటాయి. మనకి వీళ్ళలో మనకి స్టంట్ వేయకుండా లేజర్స్ తోటి ఆ క్లాట్ని వేపరైజ్ చేయొచ్చు. ఆ క్లాట్ని మనం వేపరైజ్ చేసేసి మనం వచ్చేసాం. సో దానివల్ల ఏంటి, మనకి ఆయనకి స్టంట్ లేకుండా మనకి దేవుడిచ్చిన రక్తనాళాలు మనం మళ్ళీ ఇచ్చాం. మళ్ళీ క్లాట్ ఫార్మ్ అవ్వకుండా మనం మందులనే పెడతాం. దీన్ని బయో రీవాస్కులరైజేషన్ అంటారు. ఇది కాకుండా మనకి ఏంటి అంటే, ఇది మనకి ఎట్లా తెలుస్తుంది లోపల క్లాట్ ఉందా ఏముందా అనేది, మనకి ఇప్పుడు కెమెరా ఎలాగుందో అట్లాగా మనకి రక్తనాళాలు 2 to 3 millimeters ఉంటే దాని లోపల మనకి చూసే కెమెరాస్ ఉంటాయి. ఓసిటీ, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్. ఈ కెమెరాల ద్వారా మన లోపల చూసి దాని ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం చూసుకొని మనం చేస్తాం. నెక్స్ట్, హార్ట్ మరీ వీక్గా ఉంది అంటే మనకి కృత్రిమ హార్ట్ అంటే ఇంపెల్లా అనేది ఉంటుంది. మన హార్ట్ ఆ మెషిన్ మనకి 3 to 4 liters ఆఫ్ బ్లడ్ మనకి ఎవ్రీ మినిట్ అనేది మనకు పంప్ చేస్తుంది. సో ఇట్లాగా మనం కొత్త టెక్నాలజీ తోటి మనం సేఫ్గా, ప్రిడిక్టబుల్గా, ప్రిసిషన్ తోటి మనం హార్ట్ని మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, హార్ట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా మంచి సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.